కడితోడు సార్ మాది. నా పేరు రాఘవేంద్ర. మాకు దేవాలయం భూమి ఉంది సార్, పోతాపత్తి సామాదని 7 ఎకరాలు 7.5 ఎకరాలు అది కబ్జా చేసినారు సార్. దానిలో నుంచి 10 ఎకరాలకు రసా కూడా ఉంది సార్. ఆ రసా కూడా బంద్ చేసినారు. 15 స్టేషన్కి పోయినాం సార్, అక్కడ న్యాయం జరగలేదా, ఇటు సిఎస్ఆర్ తక్కువ వచ్చినాం న్యాయం జరుగుతుందని. మరి మాకు అట్లా బీజేపీ లీడరే సార్, అతను కూడా కబ్జా చేసినాడు. ఈరమ్మ ఊరుకుందాం 70 సార్, సర్వే నెంబర్ 70 సార్. 7.5 ఎకరాలు సార్. బీజేపీ నాయకుడు సార్ లక్ష్మణ కంచేసినారు సార్. సాగు వాళ్ళ చేసినారు సార్, ఇంతకు ముందు నుంచి వాళ్ళే చేసినారు. గుర్తు ఇచ్చినారు, ఇప్పుడు గుర్తు కూడా ఇవ్వరు. ఖరీదా మీరు దారులు కూడా లేదు. తెలుసు సార్, ఈరోజు అంతా ఎత్తుతే దొరుకుతుంది. కంచేసిన దానికి అంతా ఎదుగునాం, అది గడ్డకు పడింది సార్. ఇప్పుడు దేవునికి సార్, దేవాలయంకి సార్. అది మాకు ఊర్లో ఎవరికి అక్కలేదు సార్, అతను వాళ్ళ మాకు అక్క ఉంటుంటారు. ఇప్పుడు ఒక 15 ఏళ్ళు అంటారు సార్. మొత్తానికి దొంగ రిజిస్టర్ చేసుకున్నారు సార్. అది ఆన్లైన్ ఎక్కించినారు దొంగలు. స్టేషన్లో ఏమన్నారు? ఆడ చూసామంటారు కానీ పట్టించుకోరు సార్. ఇక్కడ సిఎస్ఆర్ దాకా వచ్చినాము, మరి ఏమైనా జంగా కలిసిలే సిఆర్ సార్ని. అంటే మామూలుగా ఇనాం భూములకి పూజారులకి ఏదో కొంతవరకు చేసుకుంటుంటారు కదా, వాళ్ళు ఏమైనా అలాంటిది ఏమైనా ఉందా? లేదు సార్, దానికి పూజారులే లేడు. మన ఊర్లో నుంచి పోయినారు, వీళ్ళు చేసుకుంటున్నారు సార్. బాగా సార్ వాళ్ళు. అదే ఇనాం భూమి మామూలుగా పూజారులు చేసుకుంటుంటారు కదా, అది పూజారులు అయితే కాదు. పూజారు అయితే మా ఎందుకు సార్? రాఘవేంద్ర సార్. కడితోట సర్పంచ్ నేను. నా పేరు రవి. వీళ్ళు పోతురాజు ఇనాం భూమి కంచేసిన కోసము వీళ్ళు వాళ్ళకి దారి అంత ఇబ్బంది కోసం స్టేషన్ పోయినారు. స్టేషన్ పోతే ఆడ రెస్పాన్సిబుల్ రాలే. అక్కడి నుంచి సిఎస్ఆర్కి న్యాయం జరుగుతుందని ఇక్కడ ఈ సిఎస్ఆర్ దగ్గరికి వచ్చినాం. పోతురాజు ఇనాం భూమికి కంచేసినాడు 7 ఎకరాల 51 సెంట్కి. బీజేపీ లక్ష్మణ. ఆన్లైన్లోనూ వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ పెద్దమ్మ పేరు ఉంది. 7.5 ఎకరాలు భూమి ఉంది. పోతురాజు ఇనాం భూమి అది. మాకు న్యాయం కావాలా, అది పోతురాజుకి దేవాలయంకి చెందాల.